హే గాయ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, నువ్వు కూడా బాగున్నారనుకుంటున్నాం. సో ఈరోజు కర్రీ ఏంటంటే పప్పు. మేము ఆఫీస్కి వెళ్తూ హడావిడిగా ఎలా చేసుకుంటామో మీకు కూడా చూపించేద్దాం. ఫస్ట్ అయితే టొమాటో కోసేసుకుందాం అండ్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. కొంతమంది అంటారు టొమాటో లోపల ఉండేదాన్ని కూడా తింటే కిడ్నీలో స్టోన్స్ పడతాయని, బట్ నాకు అంత తెలీదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేసేయండి. సో తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. నిలువుగా కట్ చేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది అనుకుంటున్నాం మేమైతే. ఇంకా ఇప్పుడు పప్పు నానబెట్టుకుందాం. మంత్ ఎండ్ కదా, సో మా దగ్గర కూడా కొన్ని సరుకులే ఉన్నాయి. సో ఉన్న వాటిల్లో 3 టైప్స్ ఆఫ్ పప్పులు వేసేసుకుందాం. దాంట్లోనే ఇందాక కట్ చేసుకున్న టొమాటో, ఆనియన్ అండ్ మిర్చి కూడా వేసేసుకుందాం. తగినన్ని వాటర్ పోసేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేదాకా పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇంకా ఈలోపు పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసేసుకుందాం. ఒక 4 to 5 దాకా ఎండుమిర్చి కట్ చేసుకుందాం అండ్ ఒక స్మాల్ సైజ్ ఆఫ్ ఆనియన్ కూడా కట్ చేసుకుందాం. సో ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక పసుపు, ఎండుమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ మగ్గాక కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత జీలకర్ర కూడా కొంచెం వేసేసుకుందాం. ఆ తర్వాత పసుపు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న పప్పును తీసుకొని ఈ పోపులో వేసేసుకుందాం. ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడికాక టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ వేసేసుకుందాం. అండ్ కారం, ధనియా పౌడర్, గరం మసాలా మీ దగ్గర ఏ పౌడర్స్ ఉంటే అవి వేసేసుకొని బాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ బాగా కలుపుకొని పప్పు దగ్గర పడంగానే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. వేడి వేడి పప్పు రెడీ అయిపోతుంది. మీకు గనక మా రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.